ఇటీవల రీసెంట్‌గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్' సినిమా మీద ధ్రువరాటి చేసిన మరో వీడియో కూడా చాలా ముఖ్యమైనది. 'ధురంధర్' మీద విషం గక్కుతూ, జనాలని మత్తులోకి తీసుకుపోతూ, అవాస్తవాలను మనసుల్లో జెప్పిస్తుందంటూ చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడాడు. అంతేకాదు ఈ సినిమాను వెల్ మేడ్ ప్రొపగండా అంటూ, ప్రచారాస్త్రంగా మార్చేశాడంటూ దర్శకుడు ఆదిత్య ధర్ మీద కూడా విమర్శలు చేశాడు. మొత్తంగా దేశభక్తి, గూఢచార విభాగాల కృషిని ఇంత చిన్నదిగా చూపిస్తూ ధ్రువరాటి తన వీడియోను ముగించిండు. ఆ వీడియోలో బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో పరిణామాలు ఆ దేశంలోని హిందువులకు ప్రాణాంతకంగా మారిపోయినాయి. దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఇస్లామిక్ ఉగ్రముఖలు పట్టపగలు సజీవ దహనం చేసినాయి. భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఈ దారుణం మీద స్పందించినాయి. వ్యక్తులు, సంస్థలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా దీపు చంద్రదాస్ సజీవ దహనం పైన స్పందిస్తూ సానుభూతిని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దీని తప్పే ఉన్నది. ఈ తరహా ఘటనలను అందరూ ఖండించాలని కూడా వాళ్ళు కోరిర్రు. ధ్రువరాటి ఈ వీడియో మీద నేరుగా స్పందించకుండా తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూ బాలీవుడ్ నటీమణుల ప్లాస్టిక్ సర్జరీల మీద వీడియో చేసిండు. ఇందులో ప్రధానంగా జాన్వీ కపూర్ను లక్ష్యం చేసుకున్నాడు. ధ్రువరాటి వీడియోలను, ట్వీట్లను పాకిస్తాన్లో ఉగ్రముఖలు, ఇస్లామిక్ సంస్థలు కూడా చాలా పెద్ద స్థాయిలో వాడుతూ ఉంటాయి, ఉపయోగిస్తూ ఉంటాయి. పాకిస్తాన్లో ధ్రువరాటికి చాలా పెద్ద మద్దతు ఉన్నది, అభిమానులు కూడా చాలా ఎక్కువనే ఉన్నారు.